వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోకి ఎంటర్ అయింది. ఒకే రోజు మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కర్ణాటకలో 2 కేసులు నమోదవగా మరొకటి గుజరాత్లో నమోదైంది. బెంగళూరులో బాపిస్ట్ హాస్పిటల్లో హెచ్ఎంపీ వైరస్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మొత్తానికి హెచ్ఎంపీవీ ఎంతవరకు ప్రమాదకరమైనది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఇది ఎలా వ్యాపిస్తుంది, ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ పీడియాట్రిషియన్, కోవిడ్ టైంలో అందరికీ చాలా వరకు సెన్సిటైజ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసిన డాక్టర్ షర్మిల గారు. షర్మిల గారు నమస్తే మేడం. నమస్తే షర్మిల గారు, గతంలో మనం కోవిడ్ టైంలో చాలా సెన్సిటైజ్ చేసాము, తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నెంబర్ ఆఫ్ డిబేట్స్ మనం చేసాం. మళ్ళీ హెచ్ఎంపీవీ ఆ పని ఏమైనా మనకు చెప్పబోతుందా? అసలు ఎంత డేంజర్ హెచ్ఎంపీవీ? ఆల్రెడీ భారత్లో 3 కేసులు ఒక్కరోజే నమోదైన వాతావరణం కనిపిస్తోంది. యాక్చువల్గా ఇన్ఫాంట్స్ 3 month old అండ్ 8 month old లో డిటెక్ట్ చేశారని చెప్పి లేటెస్ట్ న్యూస్ అది. బట్ వన్ థింగ్ ఈస్ హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదు. ఈ పర్టికులర్ స్ట్రెయిన్ ఏంటి, ఇది ఎలా బిహేవ్ చేయబోతుంది అనేది టైం విల్ టెల్. మేమే ఇక్కడే అపోలోలోనే 2023లో 24లో కూడా హ్యూమన్ మెటానిమో వైరస్ చూసాము, ట్రీట్ చేసాము. ఓకే. సో దానికి ఇప్పుడు చైనాలో వాళ్ళు డిక్లేర్ చేసిన హ్యూమన్ మెటానిమో వైరస్ స్ట్రెయిన్ కి తేడా ఏమన్నా ఉందా, సివియరిటీ డిఫరెంట్ గా ఉందా, వేరే ఇబ్బంది ఏమన్నా పెడుతుందా అనేది మనకి టైంతో తెలుస్తుంది. బట్ లిటరేచర్ లో మనకి 2001లో నెదర్లాండ్స్ లో కనుక్కున్నారు. ఫస్ట్ దీని నామకరణం 2001లో జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 20 years నుంచి ఉన్నాయి కేసులు ఉన్నాయి. About 4 to 25% depending on the country and year and all those. అలా 4 to 25% వాళ్ళకి అడ్మిషన్స్ వైరల్ న్యూమోనియాస్ లో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. అయితే ఇది భయపడాల్సింది ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ తో హ్యూమన్ మెటానిమో వైరస్ గురించి భయపడక్కర్లా. కానీ ఎప్పుడు భయపడక్కర్లేదంటే అప్రమత్తతతో ఉండి పర్టికులర్ గా దీని లక్షణాలు తెలుసుకొని ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి వెళ్ళి ఫిజికల్ గా ఎగ్జామిన్ చేయించుకోండి. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఆన్లైన్ కన్సల్ట్స్. సమ్ టైమ్స్ ఆన్లైన్ కన్సల్ట్స్ ఆర్ ఓకే, ఆన్లైన్ కన్సల్ట్స్ ఆర్ బెటర్ సెల్ఫ్ మెడికేషన్ కంటే. కానీ దగ్గు విపరీతంగా ఉన్నప్పుడు చెస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ ఎలా ఉంటుందంటే, జ్వరము తీవ్రంగా రావచ్చు కొంతమందిలో రాకపోవచ్చు. మైల్డ్ ఫీవర్ ఉంటుంది కానీ జలుబు వచ్చి దగ్గుతారు, దగ్గు కొంచెం తీవ్రంగా ఉండొచ్చు. అండ్ ఆస్తమా హిస్టరీ ఉన్నాళ్ళు కానీ లేని వాళ్ళకు కూడా వీజింగ్ రావటం, దగ్గు విపరీతంగా ఉండటం, ఆయాస పడటం, తగ్గటం, ఈ లక్షణాలతో ఉంటారు యూజువల్ గా. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు రోజుల తరబడి లేకపోతే వారాల తరబడి సెల్ఫ్ మెడికేషన్ తో కూర్చోకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ప్రాపర్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. ఐ మీన్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, తర్వాత ఫ్లూ వైరస్, కొంతవరకు కోవిడ్ కి మనకి ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. దీనికి పర్టికులర్ గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఏమి జరుగుతుందో దానికి జస్ట్ ఆ సిమ్టమ్స్ కి సరిపడా ట్రీట్మెంట్ చేయటం. కొంతమందికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్, సివియర్ ఫార్మ్ ఆఫ్ న్యూమోనియాస్ లో వచ్చిన వాళ్ళకి, ఫుల్ బ్లోన్ న్యూమోనియాతో వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎర్లీగా ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మేము మీకు వార్నింగ్ సైన్స్ చెప్పగలుగుతాము, సిమ్టమాటిక్ గా ట్రీట్ చేయగలుగుతాము, దాని మూలాన తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ మీరు కూడా వ్యాధి ముదిరిపోకుండానే మళ్ళీ ఏ లక్షణాలు ఉంటే తిరిగి రావాలి ఇలాంటివన్నీ చెప్పడం కుదురుతుంది. పర్టికులర్లీ పీడియాట్రిషియన్ గా నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చిల్డ్రన్ హెల్త్ లోకి వస్తే less than 5 year olds లోనే ఇవి ఎక్కువగా వస్తాయి. నేను ఇంతకు ముందు ట్రీట్ చేసిన 2023 ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, వాళ్ళు దే ట్రావెల్ ఫ్రమ్ దుబాయ్ అండ్ కేమ్ అండ్ ఒక 4-5 days కాఫ్ చేస్తే వాళ్ళు సెల్ఫ్ మెడికేట్ చేసుకుని పర్వాలేదు ఏదో వచ్చి ఉంటుంది, మనం ట్రావెల్ చేసాం కదా, జలుబు చేసిందిలే అలా చేస్తే ఫైనల్ గా దే కేమ్ విత్ ఎ బ్యాడ్ చెస్ట్ అండ్ వీ హ్యాడ్ టు అడ్మిట్ ద చైల్డ్. ఆ చైల్డ్ కి కొద్దిగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండింది. And we had to also give a little bit of steroids for the chronic cough. So 2024 లో ట్రీట్ చేసిన 1 or 2
కేసెస్ విత్ న్యూమోనియా. అంటే మనము ఓపీలో ట్రీట్ చేసినప్పుడు ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని తెలిసే అవకాశం లేదు. అంటే షర్మిల గారు, అడ్మిట్ మీరు అయినప్పుడు 2023 2024 అంటే లేటెస్ట్ కూడా మీరు ఒక హెచ్ఎంపీవి కేసులను డీల్ చేసామంటున్నారు కదా, అంటే అది ఇప్పుడు ఈ చైనా వైరస్ వేరియంట్ ఒకటైనా హెచ్ఎంపీవి అనేది మనకి కూడా ఇప్పుడు తెలీదు. హెచ్ఎంపీవి కూడా వేరియంట్ మార్చుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై అసలు మనము వి డోంట్ హ్యావ్ ఎ వ్యాక్సిన్. ఇప్పుడు 20 years నుంచి ఉంది. ఇన్ఫాక్ట్ సైంటిస్ట్ ప్రకారం ఇది 50 years నుంచి కూడా హ్యూమన్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అని కొన్ని చోట్ల స్టడీస్ లో కనుక్కున్నారు. బట్ 20 years నుంచి అయితే దీనికి ఒక పేరు మనం నామకరణం చేసాం. ఓకే, దీని లక్షణాలు ఇవి, చదువు ఇదంతా జరిగింది. సో ఇప్పుడు సడన్ గా చైనా రిపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా ఇంతకుముందు ట్రీట్ చేస్తుంటారు. హాస్పిటలైజ్ ఎక్కువ అవుతున్నారు అంటే 2 reasons. ఒకటి ఏంటంటే ఇంటర్మింగ్లింగ్. ఇప్పుడు అరౌండ్ దిస్ న్యూ ఇయర్ పార్టీస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ స్పెషల్ గా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మాక్సిమం ఏమవుతుందంటే వింటర్ టు స్ప్రింగ్ ట్రాన్సిషన్ అప్పుడు మాక్సిమం వస్తుంది. సో ఈ టైంలో ఇది ఏమన్నా ఎక్కువగా వచ్చిందా, మింగ్లింగ్ మూలానే ఎక్కువైందా, హాస్పిటలైజేషన్ అందుకని ఎక్కువ అవుతుందా, లేదా కొంచెం మోర్ విరులెంట్, ఇది ముందు ఇయర్స్ లో ఉన్న దానికంటే మనం ఆల్రెడీ చూసిన దానికంటే స్లైట్ గా మోర్ విరులెంట్. ఈ డేటా రావడానికి మనకి కపుల్ ఆఫ్ డేస్ పడుతుంది. అంటే షర్మిల గారు, ప్రధానంగా ఈ రోజు నమోదైన 3 కేసులు, మన దేశంలో నమోదైన 3 కేసులు కూడా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా స్మాల్ బేబీస్లోనే. అంటే పిల్లలు ఎంతవరకు అవునవును, పిల్లలు ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి, ఏ వయసు పిల్లలలోపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పిల్లలకి హెచ్ఎంపీవి వచ్చిందని మనం ఎట్లా గుర్తించాలి? ఇంట్లో కూర్చొని గుర్తించే అవకాశమే లేదు. ఇన్ఫాక్ట్ నేను చెప్తున్నాను కదా, ఓపీలో మేము ట్రీట్ చేస్తున్నా కూడా ఇది హెచ్ఎంపీవి అని చెప్పేందుకు ఏమి స్పెసిఫిక్ సైన్స్ ఉండవు. న్యూమోనియాస్ కానీ, లేకపోతే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ, లేకపోతే ఆయాసం ఎక్కువగా ఉన్న వాళ్ళలో మేము స్వాబ్ టెస్ట్ చేస్తున్నాం. డయాగ్నోసిస్ మనం ఇలా పేర్లు ఎందుకు ఇంత క్లియర్ గా తెలుస్తున్నాయి అంటే కోవిడ్ టైం నుంచి మనకి ఆర్టీపీసీఆర్స్ చేయటం అలవాటైంది. నేజల్ స్వాబ్, ఫారింజియల్ స్వాబ్ చేయటం. అంటే సో ఆ స్వాబ్ చేసినప్పుడు ఏంటంటే ఒక 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 లిస్ట్ ఆఫ్ వైరసెస్ ని చెక్ చేసేస్తున్నాం మేము. ఆర్ఎస్వి ఒకటి, కోవిడ్ ఒకటి, హ్యూమన్ మెటా ఒకటి, రైనో వైరస్, ఎంట్రో వైరస్, యూజువల్ గా వచ్చేవన్నీ, ఏవియన్ ఫ్లూ, ఇవన్నీ కూడా ఆ ప్యానెల్ లో వచ్చేస్తాయి. 6 hours లో వచ్చేస్తుంది మనకి ట్రీట్మెంట్ రిపోర్ట్ వచ్చినందుకు ఏమవుతుందంటే మనం ఆ జబ్బు కోర్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం పేరెంట్స్ కి. ఇది పర్వాలేదు, ఇది ఫ్లూనే, సో మేము ఫ్లూ మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నాం, ఇది ఇట్లా ఉంటుంది, ఒక 2 days ఇట్లా ఉండాలి, ఆ తర్వాత 5 days ఇట్లా చెప్పటం ఈజీ అయిపోయింది. సో డయాగ్నోసిస్ ఎక్కువైంది. దట్ ఈస్ బికాస్ కోవిడ్ అప్పుడు అందరం సెన్సిటైజ్ అయిపోయాం. ఓకే, కోవిడ్ కి చెక్ చేయాలి అని. కోవిడ్ కి చెక్ చేస్తున్నప్పుడు మాకు ఇప్పుడు అన్ని వైరస్లకి ఓకే ఇది ఆర్ఎస్వి, ఇది మైకోప్లాస్మా, ఇది ఇంకోటి, ఇట్లా తెలుస్తుంది. అండ్ హెచ్ఎంపీవి ఒక్కటే కాదు, మైకోప్లాస్మా కూడా అవుట్ బ్రేక్ ఉందని చెప్పారు చైనాలో. అండ్ మైకోప్లాస్మా అవుట్ బ్రేక్ మనకి 2024 లో ఇండియాలో కూడా జరిగింది. వి ఆల్ ట్రీటెడ్ ఇట్. కొంతమందికి యూజువల్ మెడిసిన్స్ కి రెసిస్టెన్స్ చూపిస్తే వేరే మెడిసిన్స్ వాడాము. ఎవ్రీవన్ ఇస్ ఫైన్. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండ్ మైకోప్లాస్మా ఈ రెండిట్లో లక్షణం ఏంటంటే ఫీవర్ మరీ ఎక్కువ రాకపోవచ్చు. మైకోప్లాస్మాకి యూజువల్లీ విపరీతమైన హెడేక్, దగ్గు, జలుబు అండ్ క్విక్ గా ప్రోగ్రెషన్ ఉంటుంది. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కి జ్వరం ఎక్కువ ఉన్నా లేకపోయినా జలుబు, దగ్గు, విపరీతంగా దగ్గు అండ్ కొంచెం ఆయాస పడటం లేదా వీజింగ్ రావటం, ఆస్థమాటిక్స్ ఆర్ నాన్ ఆస్థమాటిక్స్ లో ఇలా జరుగుతుంది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ చిల్డ్రన్, గ్రేటర్ దాన్ 65-year-olds యూజువల్ గా ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్ కానీ, స్మోక్ చేసే వాళ్ళకి సిఓపిడి అంటాం, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, తర్వాత కంజెస్టివ్ హార్ట్ డిసీజ్ లేదా కిడ్నీ డిసీజ్, క్యాన్సర్ కి ట్రీట్ అవుతున్న వాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్ అన్నిట్లో అడల్ట్స్ లో కూడా ఇది న్యూమోనియా కాజ్ చేయొచ్చు. అంటే షర్మిల గారు, ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా? అంటే ఇనీషియల్ గానే ట్రీట్ చేయటం. మీకు దగ్గు, జలుబు ఉంటే పిల్లల్ని ఒకసారి చూపించండి. ఈ 1 month లో మనకి అర్థమైపోతుంది దాని బిహేవియర్ ఏంటి, కొత్త స్ట్రెయినా లేకపోతే ఏమన్నా స్పెసిఫిక్ గా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందా. మనకి నెక్స్ట్ 3 weeks లో వీల్ గెట్ టు నో ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఒక చోట రిపోర్ట్ అయితే ఇంకా మనకి
మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం, ఎంతమందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఓకే ఈ స్ట్రెయిన్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందా, ఇవన్నీ టకటక మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది విత్ ఇన్ 7 to 10 days మ్యాక్స్. ఓకే అంటే ఇప్పుడు అన్నారు కదా స్పెషల్గా దీనికి ట్రీట్మెంట్ లేదు, కేవలం లక్షణాలు బట్టే మేము ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతామని. అంటే హెచ్ఎంపీవీని గుర్తించడానికి స్పెసిఫిక్ టెస్ట్ ఏమైనా ఉందా? ఈ టెస్ట్ చేస్తే హెచ్ఎంపీవీ స్వాబ్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ అంటాము, ఆర్టీపీసీఆర్ చేయొచ్చు. Okay. వేరియస్ టెస్ట్ ఉన్నాయి కానీ స్వాబ్ టెస్ట్ ఈస్ వెరీ ఈజీ అండ్ క్విక్ టు ఫైండ్ అవుట్. సో విత్ ఇన్ అవర్స్ తెలుస్తుంది యాక్చువల్లీ, 6 hours లో చెప్పేసేయచ్చు. యా, సో ఈ చంటి పిల్లల్లో వచ్చినప్పుడు ఏంటంటే చెస్ట్ సైన్స్, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండటం, కొంతమందికి స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం పడటం, హాస్పిటలైజ్ చేయటం, ఆక్సిజన్ ఇట్లాంటివి జరగచ్చు. జరుగుతాయి, స్పెసిఫిక్ గా అందరికీ అని చెప్పను, బట్ జరిగే అవకాశం ఉంది. సో ద కీ ఈస్ టు సీ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్, అంటే పిల్లలకి దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం ఆర్ వాంతులు చేస్తూ కాఫ్ చేయటం ఇట్లాంటివి ఉంటే, ఎగపోతే డొక్కలు ఎగరేయటం అంటాం, లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, ఆస్తమా ఉన్న పిల్లల్లో ఆల్రెడీ సడన్ గా కాఫ్, వీజింగ్ ఎపిసోడ్స్ రావటం ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంటే జస్ట్ టేక్ వన్ కన్సల్ట్, అంతే, భయపడేదేం లేదు. ఓకే అంటే మేడం ఇప్పుడు ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు, రెండోది ఆర్టీపీసీఆర్ కానీ స్వాబ్ టెస్ట్ కానీ చేయొచ్చు అంటున్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ సతీష్ ఈస్ దట్ రద్దీ ఉన్న ప్రదేశాలకి చంటి పిల్లల్ని వేసుకుని వెళ్ళకూడదు. మామూలుగా చెప్తాము ఎవ్రీ వింటర్ సీజన్, ఎవ్రీ ఫ్లూ సీజన్ చెప్తాము, ఇది ఆల్ ద మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇంకా అర్థం కాలేదు వైరస్ స్ట్రెయిన్ ఏంటి, బిహేవియర్ ఏంటి, డిఫరెంట్ స్ట్రెయిన్స్, క్లాడ్స్ అని ఉంటాయి, స్ట్రెయిన్ కాదు, ఐ వుడ్ సే క్లాడ్స్. అంటే కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలంటారా మళ్ళీ? యా, సంథింగ్ లైక్ దట్. ఫస్ట్ థింగ్ ఏంటి, ఊరికనే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో పిల్లల్ని వేసుకుని తిరగకూడదు. వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితి ఏదైనా వస్తే మాస్క్ వేసుకోవడం, పిల్లల్ని వీలైనంత వరకు స్టే బ్యాక్ హోమ్ ఉంచాలి. హాలిడే ట్రిప్స్ అట్లాంటి ప్లాన్ చేసుకున్న పిల్లల్ని వేసుకుని వెళ్ళొద్దు. అంటే పిల్లలకి ఇచ్చే ఫుడ్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? తాగే నీరు విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ? యా, నథింగ్ లైక్ దట్. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ప్రొటెక్టివ్ ఫస్ట్ 6 months లో. సో ఫస్ట్ థింగ్. రెండోది, జలుబు దగ్గు ఉన్నప్పుడు మామూలుగా కూడా కొంచెం ఫ్లూయిడ్ ఇంటేక్ పెంచండి, వాటర్ ఎక్కువ ఇవ్వండి అని చెప్తాము. చేతులు ఎక్కువగా కడగండి. సేమ్ థింగ్, కోవిడ్ ఇస్ బేసిక్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, మాస్కింగ్, హ్యాండ్ వాషింగ్, తర్వాత ఎర్లీగా సైన్స్ ఉంటే చూపించుకోవటం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి, యంగ్ అడల్ట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీరు సమూహాల్లోకి వెళ్ళకపోవటం, అంటే పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళటం అట్లాంటివి చేయకూడదు. పర్టికులర్లీ ఓల్డర్ ఏజ్ గ్రూప్ అండ్ చంటి పిల్లలు less than 5 year olds స్టే అవే ఫ్రమ్ క్రౌడెడ్ ప్లేసెస్. అంటే షర్మిల గారు, ఇది కోవిడ్ అంత ప్రమాదకారా, లేదంటే ట్రీట్మెంట్ ద్వారా ఈజీగా తగ్గడానికి ఛాన్స్ ఉన్న వైరస్ కారకమా? పిల్లల విషయంలో చెప్తే మేబీ కోవిడ్ అసలు అసిమ్టమాటిక్ కేసులే మాకు ఎక్కువ. కోవిడ్ వచ్చి ఇబ్బంది పెట్టేసిన వాళ్ళు ఎవరు లేరు పిల్లల్లో. తర్వాత కోవిడ్ కి ఆటోఇమ్యూన్ రెస్పాన్సెస్ మిస్ గానే వస్తుంది, మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్, అది కొంచెం ఇబ్బంది పెట్టింది. కానీ పర్సే కోవిడ్ మూలాన సీరియస్ గా ఇంపాక్ట్ అయిన చంటి పిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ లేరు. కొంతమంది టీనేజర్స్ కి ట్రీట్ చేస్తాము, కొద్దిగా సివియర్ గా వచ్చింది. బట్ ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, దగ్గు ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ సైన్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి ఆక్సిజన్ అవసరం పడుతుంది. బట్ కిల్లర్ ఏం కాదు. మీరు మరీ ముద్ర పెట్టేసుకుని వారం రోజులు తగ్గించి పిల్లల్ని తర్వాత తీసుకొస్తే తప్ప, అట్లా ముదిరిపోయే వరకు కూర్చోకపోతే ఈ వైరస్ ఏమో అంత భయానికి లేకపోతే బీభత్సమైన వైరస్ ఏం కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ షర్మిల గారు. మీరు అన్నట్టుగా చాలా కీలక విషయాలే చెప్పారు. మెయిన్ ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కిల్లర్ కాదు కానీ. బట్ అలాగని జాగ్రత్తగా ఉండకపోతే, మొదలు పెట్టుకుంటే మాత్రం ఇంకా సమస్యలు ఎదురు కావచ్చు, అది ఎవరికైనా ఎదురు కావచ్చు అని. అడ్మిషన్స్ అవసరం పడతాయి. ఓకే, రైట్, డెఫినెట్లీ. ఈ కొంచెం ఈ హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించి కొంత మరింత సెన్సిటైజ్ చేయడానికి మీరు ఎప్పుడు 10 TVకి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం షర్మిల గారు. ఎందుకంటే మన పబ్లిక్కి ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేయాలి,
పబ్లిక్కి Yes. మనం అలర్ట్ చేయాలి, విజిలెన్స్గా ఉండాలనేది. థ్యాంక్ యూ షర్మిల గారు, కొంచెం బిజీ షెడ్యూల్ మీ యొక్క టైం మాకు ఇచ్చారు. మనం చూస్తున్నాం ప్రముఖ పీడియాట్రిషియన్ షర్మిల గారు చెప్తున్నారు, మెయిన్ బిలో 5 years పిల్లలకి 65 అబోవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే వస్తుంది కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సమూహాల లోపలికి తీసుకువెళ్ళొద్దు, కోవిడ్ ప్రోటోకాల్లో ఉన్నట్టుగా మాస్కులు వేయటం, చేయిలు ఎప్పటిపడితే క్లీన్ చేయటం, పిల్లలకి 1-2 రోజులు మించి దగ్గు ఉన్నా, జలుబు ఉన్నా, హెడేక్ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ లేదు, హెచ్ఎంపీవీకి వచ్చిన సైన్స్ బట్టే ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ స్వాబ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్టుల ద్వారా కొంత వైరస్ ఉందా లేదనేది కనుగొనడానికి వీలు కలుగుతుంది అంటున్నారు. ఇది కిల్లర్ కాదు, అలాని మనం మొదలు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది చెప్పరాని పరిణామాలు కూడా దారితీసే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందే మేలుకోవాలి, ఏమాత్రం సైన్స్ ఉన్న ప్రధానంగా చిన్నపిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు బీ కేర్ఫుల్. 10 TV కూడా అది అపీల్ చేస్తుంది. ఇది షర్మిల గారితో 10 TV స్పెషల్ డిబేట్.